హాయ్ ఎవరివన్, నేను మీ మహిరెడ్డి. వెల్కమ్ టు ట్రిప్ విత్ ఎంఆర్ ఛానల్. ఇంకా మన ఛానల్ ఎవరైనా సబ్స్క్రైబ్ చేయకుండా ఉంటే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసేయండి మామ. గంట కొట్టు మర్చిపోతే. హాయ్ మామ, గుడ్ మార్నింగ్. నేను మీ మహిరెడ్డి. వెల్కమ్ టు ట్రిప్ విత్ ఎంఆర్ ఛానల్. ఈరోజు డే 2 అయితే ట్రిప్ స్టార్ట్ చేసాము. డే 2 ప్లాన్స్ ఏంటంటే ఫస్ట్ అయితే మురుదేశ్వర టెంపుల్ చూస్తున్నాం. దాని తర్వాత మీజాన్ ఫోర్ట్ ఉందంట. దాని తర్వాత ఏదో బీచ్ ఉందని చెప్పారు. అది ఏంటి ఏమనేది అయితే ఫుల్ వీడియో అప్లోడ్ చేస్తాను. స్కిప్ చేయకుండా టోటల్ వీడియో అయితే చూసాను మామ. ఇదే మనమైతే అదే నైట్ షిఫ్ట్ అయ్యాం కదా, అక్కడ రూమ్ అయితే బాగాలేదనేసి ఆ హోటల్ అయితే ఇదే. ఆ హోటల్ డీటెయిల్స్ అయితే ఫుల్గా చెప్తాను. బాగానే ఉంది హోటల్ ముందే బీచ్ ఉంది, అది కూడా చూపిస్తాను మీకు. మామ ప్రజెంట్ మనం ఉన్న హోటల్ అయితే ఇక్కడే ఉంది. ఆ రూమ్ డీటెయిల్స్ అన్ని నేను చూపిస్తాను. హోటల్ ఇది కూడా హోటల్ బీచ్ పక్కనే ఉంది మామ. హోటల్ నుంచి కొంచెం జస్ట్ 10 to 20 feet వేసామంటే బీచ్ వచ్చేస్తుంది. మార్నింగ్ 6 o'clock వేవ్ ఇది గోకర్ణ బీచ్. యాక్చువల్గా అయితే ఈ టైంలో అలా సింపుల్గా వాకింగ్ వెళ్తూ ఉన్నామంటే సూపర్గా ఉంటుంది బీచ్లో. ఆ లాస్ట్ హిల్ కనపడుతుంది కదా, అదే గోకర్ణ మెయిన్ బీచ్. సూపర్ వ్యూ ఉంది మామ. వీకెండ్ ట్రిప్ అయితే సూపర్ ఉంటుంది గోకర్ణ. ఇప్పుడైతే మనం మురుడేశ్వర్ స్టార్ట్ అయ్యాము. మనం స్టే చేసే హోటల్ నుంచి నియర్లీ 80 kilometers ఉంది మామ. ఆల్మోస్ట్ 2 hours పడుతుంది. అక్కడికి వెళ్ళాక అక్కడ ఉన్న టోటల్ డీటెయిల్స్ అయితే ఎక్స్ప్లెయిన్ చేస్తాను. వీడియో అయితే స్కిప్ చేయకుండా మొత్తం చూసేయండి మామ. హాయ్ మామ, ఇప్పుడైతే మనం మురుడేశ్వర్ గోపురం దగ్గరకు వచ్చేసాం. గోపురం వ్యూ ఎలా ఉంది ఏమనేది మీరు కూడా చూడండి. అక్కడ పైన కనబడుతుంది కదా, పైన కార్నర్లో వచ్చేసి లిఫ్ట్ ఉంది. ఆ లిఫ్ట్ సైడ్కి వెళ్తే 18th floor అనుకుంటా. అక్కడ ఆ లిఫ్ట్ దగ్గరికి ఎలా ఉందంట. అక్కడికి వెళ్ళేసి ఆ సైడ్ నుంచి 4 ways ఎలా ఉంది, వ్యూ ఎలా ఉంది అనేది పైకి వెళ్ళి చూపిస్తాను మీకు. మీరు కూడా చూద్దరు. ముందుగా చెప్పినట్లు ఇది ప్రపంచంలోకెల్లా అతిపెద్ద గోపురాల్లో ఇది కూడా ఒక గోపురం అనమాట. ఇది కర్ణాటకలో ఉంటుంది. పైకి వెళ్ళి వ్యూ ఎలా ఉందో చూపిస్తాను. మురుదేశ్వర్ గోపురం దగ్గరికి అయితే వచ్చేసాం మామ. ఎంట్రన్స్లో ఉన్నాము. గోపురం చాలా పెద్దది అనుకుంటే గోపురం మాదిరి ఈ ఏనుగులు స్టాచ్యూ కూడా చాలా పెద్దగా పెట్టేశారు. ఇది చూడడానికి బాహుబలిలో ఏనుగు ఉంటుంది కదా, బలాలు దేవుడు చంపేది, అట్లా ఉన్నాయి. చూసేదానికి బాగా భారీగా ఉన్నాయి. ఎంట్రీ అయితే ఇలా ఉంటుంది. ఇక్కడ టోకెన్ తీసుకోవాలి. టోకెన్ అయితే తీసుకున్నాము గోపురం పైకి వెళ్ళడానికి. ఈచ్ 120 rupees ఛార్జ్ చేస్తుండ్రు. ఇక్కడైతే 2 lifts ఉన్నాయి. ఒక సెకండ్ లిఫ్ట్ అయితే 17th floor వరకు వెళ్తుంది. ఫస్ట్ లిఫ్ట్ వచ్చేసి 18th floor వరకు వెళ్తుందంట. చూద్దాము పైకి వెళ్ళి వ్యూ ఎలా ఉందన్నది చూద్దాం. మామ 18th floor వచ్చాక వ్యూ అయితే ఇలా ఉంది. ఇది వచ్చేసి మురుడేశ్వర్ విలేజ్. ఈ ఊరు వ్యూ ఎలా ఉందనేది చూడండి. మొత్తం గ్రీనరీ సూపర్ గా ఉంది. బీచ్ కూడా కనబడుతుంది ఈ సైడ్ నుంచి కొంచెం. ఇంకా 3 sides ఉన్నాయి. ఆ సైడ్స్ ఎలా ఉన్నాయి ఏమనేది చూపిస్తాను మామ. సెకండ్ విండో వీక్ అయితే వచ్చేసాము. ఇక్కడైతే సీ కనబడుతుంది. ఈ సీ వచ్చేసి అరేబియన్ సీ అంట, అరేబియన్ మహాసముద్రము. వ్యూ అయితే మంచిగా ఉంది. ఈ సైడ్ నుంచి కూడా అలలు నీట్ గా కనబడుతున్నాయి. ఇది వచ్చేసి థర్డ్ విండో వ్యూ. ఇది ఇక్కడే శివుని విగ్రహం కనబడుతుంది. ఈ వ్యూ అయితే హైలైట్, చాలా సూపర్ ఉంటుంది చూడడానికి. ఈ వ్యూ అయితే ఆ విగ్రహం వచ్చేసి నేను చెప్పాను కదా, ప్రపంచంలోనే శివుని విగ్రహాల్లో 2nd place లో ఉంది. ఫస్ట్ ప్లేస్ వచ్చేసి నేపాల్లో ఉంది. ఇది వచ్చేసి 4th విండో వ్యూ. ఈ విండో వ్యూ కూడా మొత్తం సీ కనబడుతుంది. అదే చెప్పాను కదా, అరేబియన్ సీ ఇదంతా. సెకండ్ విండో అండ్ 4th విండో అపోజిట్ ఉంటాయి. ఈ విండోస్ మొత్తం సీనే కనబడుతుంది.
ఫస్ట్ విండో వచ్చేసి మురుడేశ్వర్ విలేజ్ కనపడుతుంది, విలేజ్ వ్యూ చూడొచ్చు. థర్డ్ విండో వచ్చేసి మనకు శివుని విగ్రహం కనపడుతుంది, ఆ వ్యూ అయితే మంచిగా ఉంటుంది. మామ ఇక్కడైతే టెంపుల్ ఎంట్రీ ఉంది మామ, ఇలా వెళ్ళాలి. మరి ఇక్కడ టోకెన్ తీసుకోవాలా లేదా అనేది అయితే చూడాలి. టెంపుల్ దగ్గర నుంచి సీ వ్యూ అయితే సూపర్ ఉంది మామ. గోపురం పైనుంచి చూస్తే కొంచెం దూరంగా కనపడుతుంది, ఇక్కడ నుంచి అయితే చాలా సూపర్ ఉంది వ్యూ. మామ ఇక్కడ మురుడేశ్వర్లో అయితే అన్నదానం చేస్తున్నారు మామ, ఎవ్రీడే ఉంటుందంట నిత్య అన్నదానము. టిఫిన్ లాగా అయితే ఇది ఉప్మా అండ్ అటుకులు పెట్టారు, అందులో ఏదో షుగర్ వేసారు. మంచిగా ఉంది మామ, టేస్ట్ అయితే మంచిగా ఉంది. సో వాటర్ ప్లేస్లో ఇదేదో కషాయం ఇచ్చారు, బాగుంది అది కూడా. మీరు వచ్చారంటే ఎప్పుడన్నా ఖచ్చితంగా ఇక్కడ భోజనం చేయడం అయితే మర్చిపోతుంది. స్టాచ్యూ వచ్చేసి టెంపుల్ బ్యాక్ సైడ్ ఉంటుంది మామ. ఇక్కడ టెంపుల్ ఉంది, దాని బ్యాక్ సైడే స్టాచ్యూ ఉంది, దగ్గరికి వెళ్ళి చూపిస్తాను. స్టాచ్యూ దగ్గరికి అయితే వచ్చేసాము. ఇక్కడ వచ్చేసి బుకైలాస్ కేవ్స్ అని ఉంది, దీనికి ఎంట్రీ ఫీజ్ 20 రూపీస్ అంట. టికెట్ అయితే తీసుకున్నాము, లోపలికి వెళ్ళి చూద్దాం ఎలా ఉంది ఏమన్నది చూపిస్తాను మీకు కూడా. మామ ఇప్పుడైతే మనం ఈ ప్రదేశానికి మురుడేశ్వర్ అనే పేరు ఎలా వచ్చింది, దాని అనుకున్న స్టోరీ ఏంటో తెలుసుకుందాం. శివభక్తురాలైన రావణుని తల్లి ప్రతిరోజు సముద్రం ఒడ్డున శివ పూజ చేసి శివప్రసాదం రావణాసునికి ఇస్తుండేది.
ఒకరోజు నారద మహర్షి ఆమె అలాగ శివ పూజ చేసి ప్రసాదం ఇవ్వడం వలన రావణాసునికి శక్తి ఎక్కువ అవుతుందని దేవేంద్రుడితో చెప్తాడు. అది విన్న దేవేంద్రుడు రావణాసురుని వల్ల ఎప్పటికైనా తనకు ప్రమాదం అనుకొని సముద్రం అలల రూపంలో రావణాసురుడి తల్లి చేసే పూజను చెడగొడతాడు. ఇక్కడ ఇసుకతో చేసిన శివలింగం పడిపోయి ఉండడం మీరు కూడా గమనించవచ్చు. పూజ చెడిపోవడం వలన ఈరోజు శివప్రసాదం తన కొడుకు ఇవ్వలేకపోయానని రావణాసురుని తల్లి బాధపడుతూ ఉంటుంది. తన తల్లి బాధపడడం చూసిన రావణాసురుడు మహాశివుని యొక్క ఆత్మలింగాన్ని తీసుకొని వస్తానని, తర్వాత లంకా నగరంలోనే శివ పూజ చేసుకోవచ్చని అమ్మకు చెప్పి ఆత్మలింగం కోసం ఘోర తపస్సు చేస్తాడు. తపస్సు మెచ్చిన మహాశివుడు ప్రత్యక్షమై ఏం వరం కావాలో కోరుకో అని రావణాసురుడిని అడుగుతాడు. అప్పుడు రావణాసురుడు మహాశివుని యొక్క ఆత్మలింగాన్ని కోరుతాడు. బోలాశంకరుడైన శివుడు ఆత్మలింగాన్ని రావణాసురునికి ఇస్తూ, ఎట్టి పరిస్థితుల్లోనూ లంకా నగరం వెళ్లే వరకు ఆత్మలింగాన్ని నేల మీద పెట్టవద్దని, ఒకవేళ అలా కింద పెడితే భూదేవి ఆత్మలింగంలో ఉన్న శక్తిని తనలోకి గ్రహించుకుంటుందని, తర్వాత ఎంత ప్రయత్నించినా ఆత్మలింగాన్ని అక్కడి నుంచి కదిలించడానికి మహాశివుడైన తన వల్ల కూడా కాదని చెప్పి రావణాసురునికి ఆత్మలింగాన్ని ఇస్తాడు. ఆత్మలింగాన్ని తీసుకున్న రావణాసురుడు సరాసరి లంకా నగరానికి బయలుదేరుతాడు. ఇది గమనించిన నారద మహర్షి మరియు దేవేంద్రుడు ఆత్మలింగాన్ని లంకా నగరం తీసుకెళితే రావణాసురుడికి వచ్చే శక్తుల వలన చాలా అనర్థాలు జరుగుతాయని, ఎలాగైనా ఆత్మలింగాన్ని లంకా నగరం తీసుకువెళ్లకుండా ఆపాలని బ్రహ్మదేవుని, మహాశివుని, విష్ణుమూర్తిని వేడుకుంటారు. విష్ణుమూర్తి ఎలాగైనా ఆత్మలింగాన్ని లంకా నగరం వెళ్ళనివ్వద్దని సూర్యుడికి అడ్డంగా తన సుదర్శన చక్రాన్ని అడ్డుపెట్టి సూర్యాస్తమయం అవుతుందని అపోహ రావణునికి కల్పిస్తాడు. ఈ సమయంలో నారద మహర్షి గణేశుడికి ఏం చేయాలో పూర్తిగా వివరించి గోవులు కాసే బాలుడు రూపంలో రావణాసుడు చేసే ప్రయాణ మార్గం దగ్గరికి పంపిస్తాడు. లంకా నగరం వైపుగా వెళ్తున్న రావణాసురుడు సూర్యాస్తమయం అవుతుంది అనుకొని సంధ్యావందనం చేయాలి అనుకుంటాడు. ఆత్మలింగం తన 2 చేతుల్లో ఉండడం వల్ల పూజ చేయడం కష్టమవుతుంది కాబట్టి పక్కనే గోవుల కాపరిగా ఉన్న గణేశుడి చేతికి ఆత్మలింగాన్ని ఇస్తాడు. అప్పుడు గణేశుడు, ఇది చాలా బరువుగా ఉంది, నేను మోయగలిగే వరకు మోస్తాను, బరువు అయినప్పుడు రావణ రావణ అని 3 సార్లు పిలుస్తాను, నువ్వు రాకపోతే దీన్ని కింద పెట్టేస్తాను అని చెబుతాడు. అక్కడ ఇంకెవరూ లేకపోవడం వల్ల తప్పని పరిస్థితులలో సరే బాలక, నేను త్వరగా వస్తాను అని చెప్పి సంధ్యావందనం చేయడానికి వెళ్తాడు రావణుడు. ముందుగానే ఆత్మలింగాన్ని లంకకి తీసుకెళ్లనివ్వకూడదు అనుకున్న గణేశుడు రావణాసుడు పూజ మధ్యలో ఉండగానే త్వరగా రావణ రావణ అని 3 సార్లు పిలిచి ఆత్మలింగాన్ని నేల మీద పెట్టేస్తాడు. అప్పుడు వెంటనే భూమాత ఆత్మలింగంలోని శక్తిని గ్రహించుకుంటుంది. ఇది చూసిన రావణుడు మారువేషంలో ఉన్న గణేశుడి దగ్గరికి వచ్చి ఆత్మలింగాన్ని కింద పెట్టేస్తావా అని గట్టిగా మొట్టికాయ కొడతాడు. అది ఇప్పటికీ గోకర్ణలో ఉన్న గణేశుని గుడిలో విగ్రహానికి తల మీద గుంతలా ఉంటుందని అంటారు. ఆత్మలింగం కింద పెట్టగానే విష్ణువు సూర్యుడికి అడ్డంగా పెట్టిన తన సుదర్శన చక్రాన్ని తొలగిస్తాడు. వెంటనే సూర్యుడు వెలుతురుతో కనిపిస్తాడు. అలాగ సూర్యుడు కనపడగానే విష్ణువు చేసిన మోసం తెలుసుకొని క్రింద పెట్టిన ఆత్మలింగాన్ని ఉత్తర దిశగా లాగుతాడు. దానితో ఆత్మలింగం ఉంచిన పెట్టె దూరంగా పడుతుంది. అక్కడే సజ్జేశ్వర లింగం వెలుస్తుంది. ఆ పెట్టె మూతపడిన ప్రదేశంలో గుణేశ్వర లింగం వెలుస్తుంది. పెట్టెకి కట్టిన దారం పడిన చోట ధరేశ్వర లింగం వెలుస్తుంది. ఆత్మలింగంపై ఉన్న వస్త్రం పడిన చోట మురుడేశ్వర లింగం వెలుస్తుంది. అందువలన ఈ ప్రదేశాన్ని మురుడేశ్వరుని పిలుస్తారు. ఓం నమః శివాయ. మామ, ఇప్పుడైతే మనము ఆకుపచ్చ కోట దగ్గరికి స్టార్ట్ అయ్యాము. వీడియో లెంత్ ఎక్కువగా ఉండడంతో 2 పార్ట్స్గా అప్లోడ్ చేస్తున్నాను. అక్కడికి వెళ్ళాక ఆ కోట డీటెయిల్స్ అన్నీ నెక్స్ట్ వీడియోలో అప్లోడ్ చేస్తాను. తప్పకుండా చూడండి మామ. వీడియో అయితే యూస్ఫుల్ ఉంది కదా, మర్చిపోకుండా లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి.